వెల్కమ్ టు అవర్ ఎంగేజ్మెంట్ సెరమనీ. అమ్మ వచ్చేసిందా? కాసేపు ఏదో మళ్ళీ ఒకసారి 10 years బ్యాక్ గుర్తు చేసుకున్నాం మేము ఎంగేజ్మెంట్ కదా కన్నా. మా జ్యోతి ఎంగేజ్మెంట్. So yes, మొత్తానికి the big day is here. Jyoti engagement day. You can see here. Welcome to engagement ceremony of Yugender and Jyotirmay. Jyotirmay. Okay. సో జ్యోతి ఎంగేజ్మెంట్ కి అయితే మేము రెడీ వచ్చేసాము. హడావిడి స్టార్ట్ అయిపోయింది. షీఈ్ ఇన్సైడ్. ఎంట్రీ కూడా అయిపోయింది. అంటే వాళ్ళకి గణపతి పూజ అవుతుంది. సిగ్గుపడ్డారు కదా. మీరు చెప్పాల్సింది పక్క నుంచి ట్రైన్ చేస్తున్నాను. అండ్ ఎస్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మా వారు ఆబ్వియస్లీ ప్రతిసారి ప్రతి ఈవెంట్ కి పెళ్లి కొడుకు లాగానే రెడీ అవుతారు. ఐ వాంట్ టు రిపీట్ దిస్ శారీ అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళు కట్టాను. చూడండి బ్యాగ్ కూడా ఎంగేజ్మెంట్ కి రెడీ అయ్యి వచ్చి వాళ్ళ ఎంగేజ్మెంట్ రెడీ అయ్యి వచ్చారు. మేము కూడా మా ఎంగేజ్మెంట్ మీరు ఇక్కడ ట్విన్నింగ్. సో మేమందరం ఇలా రెడీ అయ్యి ఇప్పుడే హడావిడి స్టార్ట్ అయింది. ఇంకా లోపల పూజ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఫంక్షన్ కూడా ఎలా జరుగుతుంది ఏంటో చూసేయచ్చు. అండ్ లోపల డాల్ డెకర్ మన లలిత క్రియేషన్స్ పేజ్ అండ్ లలిత డాల్స్ పేజ్ వాళ్ళే చేశారనమాట. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఇక్కడ చూసేయండి. కదా బ్యూటిఫుల్ డాల్ డెకోర్ అండ్ మొత్తం ఆ ప్లేట్ డెకోర్స్ అంతా కూడా లలిత క్రియేషన్ స్పేస్ వాళ్ళు చేశారు. మా ఆయన నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారు నేను మాట్లాడుతుంటే రోజ్ ఫ్లవర్ ఇస్తూ. వాళ్ళు అనుకుంటుంటారు లోపల మన ఎంగేజ్మెంట్ జరుగుతుంటే బయట వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో గుడ్డుని మేము పడుకోబెట్టి వచ్చాము. హరిని అటు ఇటు తిరుగుతుంది. లెట్స్ గో ఇన్సైడ్. ప్లీజ్ డూ కమ్. Never been so strong with anyone. Never been this sure I found the one. Never felt this safe with anyone. Finally found a place where I belong. But now I wonder what is wrong. What's on your troubled mind? There's one thing I want you to know.
ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగా జ్యోతి వాళ్ళ ఎంట్రీ అయిపోయింది. దాని తర్వాత జ్యోతి వాళ్ళందరూ కూర్చొని గణపతి పూజ చేసేసారు, జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ. అయం ముహూర్తః శుభముహూర్తం అస్తు సుముహూర్తకాలేన సూర్యా పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళు బట్టలు పెట్టారు. అలా స్టార్ట్ అయింది ఈ ఈవెంట్. దాని తర్వాత మళ్ళీ పిక్స్ తీసుకున్నారు కొన్ని. నిత్యమంగళాని భవంతు కలగతుకోండి. సందర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ధర్మవతి గీతాగార దంపతులని మీకు కన్యానిచ్చినంత సమయమున కామవేదనని ఆశీర్వదిస్తూ పట్టు బంగారు అంచెల మధురం సకల సౌభాగ్యం ఆశీర్వదిస్తూ శీఘ్రమేవ మా నిగ్రహణ సిద్ధిరస్తు. అండ్ వీళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళు వీళ్ళకి బట్టలు పెట్టడం అన్నది అయిపోయింది. అప్పుడు జ్యోతి మంచిగా శారీ మార్చుకొని వచ్చే లోపు ఈ లగ్న పత్రిక కార్యక్రమం అంతా చేశారు. పేరెంట్స్ ఇద్దరు కూర్చొని అటువైపు ఇటువైపు. దాని తర్వాత ఇంకా అసలు ఎంగేజ్మెంట్ కార్యక్రమం అన్నది స్టార్ట్ అయింది. నా కోసం ఎన్ని పనులు ఉన్నా పక్కకు పెట్టి అక్క బాగా వచ్చారనమాట. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఈవెంట్ అంటే నాకు కంపల్సరీ క్రేజీ ఫ్యామిలీ ఉండాల్సిందే. అండ్ యాజ్ యూజువల్ మా విష్ణు సిద్ధు బిజీగా ఉండి వాళ్ళు రాలేదు. మళ్ళీ మీరు తర్వాత అడుగుతారని చెప్పి ఇక్కడే చెప్పేస్తున్నాను. అక్క బావ రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది.
మెనీ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ కూడా ఇలా గ్యాదర్ అవ్వడం అన్నది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈసీఐఎల్ కమలానగర్ వాస్తవ్యులైన మహారాజ శ్రీ యుండూరి మహేశ్వరరావు గారు జడ్జి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ వెంకట గిరిసాయి నాగ జ్యోతిర్మయిని ఇచ్చి శుభ పాణిగ్రహణ మహోత్సవం జరిపించడకు పెద్దలకి రాత్రి 10 గంటల 7 నిమిషాలకు దైవజ్ఞులు వేదముఖాన్ని నుంచి పెద్దలచ్చి నిర్ణయింపబడిన శుభ ఫ్యామిలీస్ అలా అయిపోయాక టుగెదర్ మళ్ళీ వీళ్ళు డ్రెస్ చేంజెస్ తర్వాత వచ్చారనమాట. లేటర్ ఆంటీ వాళ్ళు జ్యోతికి గొలుసు తీసుకొచ్చారు అండ్ పిన్ని వాళ్ళు కడియము. సో ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత దండలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇంకా మా శివ ఎక్కడున్నా కూడా మొత్తం ఈ అల్లరి అన్నది మానుకోడు. ఇప్పుడు అసలైన కార్యక్రమం రింగ్ ఎక్స్చేంజ్ అండ్ కేక్ కటింగ్ అన్నమాట. సో ఫైనలీ మా జ్యోతికి పెళ్ళి త్వరలో. ఎస్. సో అండ్ ఈ ఈవెంట్కి కూడా లైక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ వచ్చేసి జయచంద్ర ఫోటోగ్రఫీ టీమే. సో చాలా అంటే చాలా చాలా బాగా తీస్తారు. మీరు మొత్తం ఇక్కడ ఎండింగ్లో మా పిక్స్ అన్ని చూడొచ్చు. ఇది జస్ట్ ట్రైలరే, ఇంకా అసలైన ట్రైలర్ రావాలి, అసలైన పిక్స్ రావాలి. సో ఈలోపే మన వ్లాగ్ వచ్చేస్తుంది కాబట్టి నేను మీకోసం జస్ట్ ఇది ఒక చిన్న ట్రైలర్ షాట్ లాగా వేశాను. అసలైన టీజర్ రిలీజ్ అయ్యాక నేను అది ఇంకా పసుపు దంచడం అవన్నీ కూడా మేము అక్కడే చేసామన్నమాట. అలాంగ్ విత్ దట్ ఇంకా కొన్ని పిక్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్. సో ఈ ఎపిసోడ్లో మీకు ఏమేమి స్పెషల్గా అనిపించాయి మూమెంట్స్ అన్నది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మీ ముందుకు మరొక వ్లాగ్తో వచ్చేస్తాము. స్టే ట్యూన్. అప్కమింగ్ ఇది మా జ్యోతి వాళ్ళ స్టోరే. సో అన్నీ నాకు ఫ్రీగా ఇస్తావు కదా. అట్లా చెప్తే వీడియో అయిపోయాక అక్క ఓన్లీ 10% డిస్కౌంట్ ఇస్తా అని చెప్తారు పక్కకు తీసుకెళ్ళి.
ఇవన్నీ మాకు ఇప్పుడు పెళ్లి కూతురు ఫంక్షన్ కి సెట్ చేసుకోవడానికి. సో ఎంగేజ్మెంట్ తర్వాత 1 month టైం ఉందన్నమాట పెళ్లికి. సో అన్ని కలిపి చూసుకోవాలి కాబట్టి ఈ మధ్యలో నేను కూడా రావడం కుదరట్లేదు, గుడ్డుతో కుదరట్లేదు. అయ్యో నాన్న ఏమైందే? సో అందుకని చెప్పి ఇట్లా కుదిరిన